మేమాట ఏదో తక్కువ చేసిన మాట ఎవరినో పట్టించుకోలేదట, ఇంకా తిడతారట, ఇంకేదో తిడతారట. అరే నీకు నిజేయంగా ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోల చొప్పున బియ్యం ఈయనే పడుతుంది. మంచిగా నీళ్లు రావట్టి ఇంట్లోనే కూర్చున్న కాడికి కాలు అటు జరగకుండా బియ్యం రానేవట్టే. ఒక ఎకరం పొలమున నువ్వు వ్యవసాయం చేయకపోయినా మంచిగా 5,000 రూపాయల చొప్పున 2 పంటలకు 10,000 రానేవట్టే. ఇంట్లో ముసలాయన ఉంటే వాళ్లకు పెన్షన్ 2,000 రానేవట్టే. కేసీఆర్ కిట్ రానేవట్టే. లగ్గమైతే 1,116 రానేవట్టే. నీ కొడుకు చదువుకోతే అక్కడ ఫీజు రింబర్స్ రావట్టే, స్కాలర్షిప్ రావట్టే. మీ ఆవిడ బీడీలు చుడితే ఆమెకు 2,000 రూపాయలు రానేవట్టే. ఇక నీ ఎట బతకాలంటే ఏం చేయాలి? ఇంటికి వచ్చి రోజు వండి పెట్టి ఎమ్మెల్యే అంటాడు, బువ్వ కూడా నోట్లో తినబెట్టి పోవన్నా ఏం చేయాలి? ఇప్పుడు మీకు బీసీ బంధు ఇదోటి చాలైంది, దళితులుంటే దళిత బంధు చాలైంది, మైనారిటీ ఉంటే మైనారిటీ బంధు చాలైంది. ఇంకేం చేయాలి ప్రభుత్వం? నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనసున్న ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి ఉంటే మంచి